ఈ ప్రపంచంలో మానవుడు అతి వేగంగా ప్రయాణం చేస్తూ ఉన్నాడు. అభివృద్ధి చెందుతున్నానని అనుకుంటూ ఉన్నాడు. కానీ పురాతన శైలిలో పక్షులు కానీ మృగాలు కానీ మిగిలినటి ఏ జీవరాశి అయినా కూడా నాటి నుంచి నేటి వరకు ఒకే విధి విధానాన్ని పాటిస్తూ ఉంది. పులి పులిలాగా, ఏనుగు ఏనుగులాగా, సింహం సింహలాగానే బతుకుతుంది. కానీ వేరే విధంగా బతకట్లేదు. కానీ మానవుడు మాత్రం నేను అభివృద్ధి చెందాను, నేను విమానాలు కనుక్కున్నాను, నేను చంద్రమండలం వెళ్ళాను, నాకు కార్లు ఉన్నాయి, మిగిలినటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులు ఉన్నాయి, నన్ను కొట్టేవాడు ఎవడు లేడని ఊహిస్తున్నాడు. కానీ మిత్రమా, నేడు అనేకమైన రోగాలకు గురి అవుతున్నాడు. భగవద్ధ్యానం కొరవడింది, వాయు వరసలు పోగొట్టుకున్నాడు, ప్రేమాభిమానం పూర్తిగా సన్నగిల్లింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా భగవద్ధ్యానమే చాలా పునాది అన్న విషయాన్ని మరచిపోవద్దు.